నమస్తే, వెల్కమ్ టు ప్రజారథం. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం చూసుకుంటే బిగ్ బాస్. మరి ఒకప్పుడు బిగ్ బాస్లో కొందరు సెలబ్రిటీలను తీసుకొని అంటే వాళ్ళ ఫేసెస్ కూడా బయటికి రివీల్ చేసేవాళ్ళు కాదు. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం కామన్ పీపుల్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే కొందరిని మాత్రం సెలెక్ట్ చేశారు, మరికొందరిని మాత్రం రిజెక్ట్ చేయడం జరిగింది డైరెక్ట్గా. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు, అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జానకి రామ్ జనిత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ జనిత్, ఎలా ఉన్నావు? హాయ్ అక్క, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే ముందుగా అడగాలనుకుంటున్నా, నీ ఏజ్ ఎంత? 19+. 19+? 19? 19+. 19+. సో ఏం చదువుకుంటున్నావు? బీటెక్ 3-1 జరుగుతుంది. బీటెక్. సో ఇంత చిన్న ఏజ్లో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నావు? ఫెల్ సో హ్యాపీ. అంటే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంత తొందరగా వస్తుందని. అండ్ నేను అప్లై చేసినప్పుడు కూడా నాకు అంత లోపల లేదు నేను సెలెక్ట్ అవుతాను, ఇక్కడ దాకా వస్తానని కూడా. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సో అంటే ఎవరైనా చెప్పారా, అంటే బిగ్ బాస్లో ఇలా వీడియో చెయ్యు వెళ్ళొచ్చు అనే విధంగా ఎవరన్నా నీకు సజెస్ట్ చేశారా? లేదు. నేను ఒకరోజు నిద్ర పట్టగా నేను నార్మల్ యూట్యూబ్ చూస్తుంటే ఆదిరెడ్డి గారు వీడియో చేశారు, ఇలా కామనర్స్ కూడా వెళ్ళొచ్చు, ఈ లింక్ ద్వారా అప్లై చేసుకుంటే అని చెప్పి. ఐ వాస్ లైక్ రాత్రి 3 అవుతుంది ఆ టైంలో. ఇన్స్టా రీల్స్ చేస్తావా బాగా? అంటే నేను ఎక్కువ యాక్టివ్ ఉండకపోతుండే ఇంతకుముందు, ఇప్పుడు ఉండాల్సి వస్తుంది. సో వెంటనే 3 అలా పెట్టేసి ఫోన్ టేబుల్ మీద స్క్రిప్ట్ లేకుండా 3 నిమిషాలు మాట్లాడేసా. అది కూడా బాక్సర్ మీద. బాక్సర్ మీద ఇదంతా స్లీవ్లెస్ ఉంది, బనీన్ టైప్. కూర్చొని మాట్లాడేసి సబ్మిట్ చేసిన. సబ్మిట్ అనే విషయం కూడా నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలే. సో నేను వదిలేసిన, ఇంకా అవ్వదేమో అని. సో అది ఒక 10 days తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు నా దరిద్రంగా నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 లేవు. బట్ ట్రూ కలర్లో పడుతుంది కదా, ఐడెంటిఫైడ్ బై అని ఒక సో పేరు పడుతుంది. ఆ పేరుతో తెలిసిన వాళ్ళు నాకు ఎవరు లేరు. అది 4-5 times రిపీటెడ్గా వచ్చిందనమాట. నాకే ఎక్కడో కొడుతుంది సీన్ అని చెప్పి ఒక ఇన్స్టింక్ట్ కొట్టి వెంటనే బ్యాలెన్స్ వేయించుకున్న. నెక్స్ట్ సెకండ్ కాల్, బిగ్ బాస్ నుంచి కాల్ చేస్తున్నా. ఇప్పుడు 3:40 అయింది కదా, 5 o'clockకి జూమ్ మీటింగ్ పెట్టుకుందామని. ఓకే. సో అలా జూమ్ మీటింగ్ అయింది. జూమ్. ఓకే. నార్మల్గా ముందుగా వీడియోలో ఏం మాట్లాడాను? హాయ్ అందరికి నమస్కారం, నా పేరు జనిత్. నేను బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావాలనుకుంటున్నానంటే, నేను డాన్స్ బాగా చేయగలను, యాక్టింగ్ బాగా చేయగలను, టాస్క్లు వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వగలను, ఆడతా, ప్రాణం పెట్టి మరీ ఆడతా. ఆర్గ్యుమెంట్స్కి నేను పుట్టిన పేరు. 10 గంటలు చేయమన్నా చేస్తూనే ఉంటా. నేను వెళ్ళి దూరిపోను దేంట్లోకి. గ్రూప్ డిస్కషన్స్ వచ్చినప్పుడు మాట్లాడతా. నా టైం వచ్చినప్పుడు మాత్రమే నేను మాట్లాడతా. వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడనిస్తా. అండ్ ఎదుటి వ్యక్తి నాతో ఎలా నడుచుకుంటే ఆ వ్యక్తితో నేను అలాగే నడుచుకుంటా అని చెప్పి అలా చేసి ఒక 3 minutes. ఓకే. జూమ్ కాల్లో ఏం అడిగారు నేను? బాధ వేసే 3 విషయాలు ఏంటి, సంతోషం వచ్చే 3 విషయాలు ఏంటి, కోపం వచ్చే 3 విషయాలు ఏంటి, చనిపోయిన వాళ్ళలో కలవాలనుకుంటే ఎవరిని కలుస్తావు, లవ్ లైఫ్ ఏంటి, ఇలాగా చాలా అడిగారు. మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మీ పేరెంట్కి, అలాంటివి అడిగారు అనమాట. ఓకే. అడిగిన తర్వాత సో కంప్లీట్ అయిపోయింది, సెలెక్టెడ్ అని చెప్పారా? లేదు, యాక్చువల్లీ అప్పుడు ఆ రోజు ఎందుకో మరి అది రికార్డ్ కూడా సరిగ్గా అవ్వలే. సో 90% కాల్ చేయకపోవచ్చు, ఆల్ ద బెస్ట్ అని చెప్పేశారు అండ్ కట్ అయిపోయింది. ఈసారి మళ్ళీ ఇప్పుడు కూడా పోయిందిలే అనుకున్నా. దెన్ 1 week తర్వాత మళ్ళీ కాల్ చేసి పోయినసారి సరిగ్గా రికార్డ్ అవ్వలే, మళ్ళీ తీసుకుందాం అన్నారు. ఓకే, నేను కొంచెం ధైర్యంగా వెళ్ళి చేసిన. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసినారు. ఉండే అడ్రస్ ఎక్కడంటే ఇలా కోంపల్లి దగ్గర మైసమ్మగూడ అని చెప్పిన. చెప్తే ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేస్తా ఉన్నారు. ఇంకా టెన్షన్, వస్తుందా రాదా అని. మార్నింగ్ 11 o'clockకి మెయిల్ వచ్చింది నెక్స్ట్ డే. మీరు నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు, సో డేట్కి మీరు అన్నపూర్ణ స్టూడియోస్కి రావాలి గ్రూప్ డిస్కషన్స్కి. ఆ గ్రూప్ డిస్కషన్స్ అయినప్పుడు మళ్ళీ వచ్చేసాం. మార్నింగ్ 2:40కి వెళ్ళాను గ్రూప్ డిస్కషన్స్కి అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి. బయట 10:15కి వచ్చే నైట్. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఉండే. ఆ 2 days ఎవరితో మాట్లాడే బుద్ధి కాలే, అసలు సెలెక్ట్ అవుతానా లేదా అన్న భయం. అండ్ నేను ఒక షెల్లోకి వెళ్ళిపోయినా ఆ 2 days. సండే అయింది, ట్యూస్డే ఈవినింగ్ 7 o'clockకి నాకు మెసేజ్ వచ్చింది, మళ్ళీ నేను ఇంకో లెవెల్కి సెలెక్ట్ అయినా ఒక మెయిల్ వచ్చింది అనమాట. ఓకే. అలాగా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో పరీక్షకి వెళ్ళావు. సో ఎందుకు రిజెక్ట్ చేశారు నిన్ను? అంటే చిన్న పిల్లాడు అని రిజెక్ట్ చేశారా, లేకపోతే ఏ విషయంలో నువ్వు తక్కువ అని నేను రిజెక్ట్ చేయడం జరిగింది? ఐ డోంట్ నో. ఎందుకంటే ప్రతిదీ వెంట్ సో గుడ్.
ఇందులో ల్యాక్ అవుతున్నావు అని చెప్పలేదు నాకు. దిస్ నో నాలో ఏం వాళ్ళకి కనపడలే. బట్ వాట్ ఐ ఫెల్ట్, టైమింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్స్. ఎవరైతే వ్యక్తి సెలెక్ట్ అయ్యారో ఆ వ్యక్తి అందరికన్నా ముందు 44లో ఫస్ట్ ఆడిషన్ ఆ వ్యక్తిదే అయింది. సో అక్కడే 3 greens ఇచ్చేశారు, డైరెక్ట్ తీసుకెళ్ళిపోయారు, హోల్డ్లో కూడా పెట్టలే. దెన్ బికాస్ షీ ఈజ్ ఆల్సో వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్ ఓకే. అండ్ నేను కూడా డిజర్వింగ్ క్యాండిడేటే. నేను నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock వెళ్ళా. అండ్ మేబీ 15లో ఒకటే కేటగిరీ ఉండొచ్చు. ఓకే. ఆల్రెడీ భర్తీ అయిపోయిన సీట్కి అప్లై చేస్తే కష్టం కదా. యా. సో అంటే నువ్వేం అడగలేదు అంటే జడ్జెస్ రిజెక్ట్ చేసినప్పుడు నువ్వేం క్వశ్చన్ చేయలేదు అంటే? అడిగా. 30 minutes ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ ఏజ్ గురించి ఎత్తిన వెంటనే వై యూ సెలెక్టెడ్ అని చెప్పి నేను అడిగా. ఎందుకంటే మేము ముందు రోజు ఏదైతే ఫస్ట్ డే అయిందో ఆ రోజు నైట్ మేము హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. వాళ్ళే ఇచ్చారు అకామిడేషన్. మార్నింగ్ ఆ పిల్ల చాలా హ్యాపీగా ఉంది. సో ఆ పిల్ల ఏం చెప్పలే, బట్ వీ గెట్ ఇట్. సో వెంటనే నేను అడిగిన, నాకన్నా 3 months చిన్న మరి అమ్మాయి, హౌ యూ గైస్ సెలెక్టెడ్ హర్, వై నాట్ మీ? దెన్ వన్ ఆఫ్ ది జడ్జ్ చెప్పారు. ఎవరు ఆ జడ్జ్? నవదీప్ గారు. ఓకే. ఏం చెప్పారు? ఆమెని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం గేమ్లోకి. వీ వాంట్ టు సీ యాజ్ ఎ విన్నర్. నువ్వు గెలవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్తే గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉంటాయేమో అని చెప్పి నేను పంపట్లేదు అని చెప్పారు. దాన్ని కూడా ఐ ఫెల్ట్ ఇఫ్ ఐఎమ్ డిజర్వింగ్ ఎప్పుడు వెళ్తే ఏంటి అని అడిగితే, వెళ్తే 1-2 weeksలో కన్నా ఎక్కువ ఉండలేవు, నీ ఏజ్కి ఓట్లు కూడా పడకపోవచ్చు, బయటకు వచ్చేయచ్చు. వీ వాంట్ టు సీ యాజ్ ఎ విన్నర్ కదా, అందుకే ఇప్పుడు పంపించట్లేదు అంటే వాస్ లైక్ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు నాకు. బిగ్ బాస్ హౌస్కి 1 week వెళ్ళినా 2 weeks వెళ్ళినా అది చాలా గొప్ప. ఇది మళ్ళీ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ నాకు వస్తుందో రాదో తెలియదు, నేను డిజర్వింగ్ అన్నప్పుడు ఇవ్వచ్చు కదా అని అడిగితే శ్రీముఖి గారు మళ్ళీ 2 years తర్వాత ఇలాంటిది పెట్టచ్చు, అప్పుడు నీకు ఛాన్స్ ఇవ్వచ్చు అన్నట్టు చెప్పారు. ఐ వాస్ లైక్ ఓకే అనుకోలేదు. బట్ నేను ఇంకా నేను పెట్టాల్సిన పాయింట్స్ అనే పెడుతున్నాను. చిన్న అబ్బాయి అని నార్మల్గా అలా కూల్గా నిన్ను అలా మేనేజ్ చేస్తారని అనుకోవచ్చా? నాకు తెలియదండి అది. యాక్చువల్లీ డామినేట్ చేస్తారు ఇంట్లో నువ్వు వెళ్తే కూడా అంటే, నన్ను ఇప్పుడు దాకా ఎవరు డామినేట్ చేయలే, చేసే ఛాన్స్ కూడా నేను ఎవరికి ఇవ్వను అన్నా. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? ఎందుకు అని అంటే, సో నువ్వు పిల్లాడివని అందరికి తెలుసు. సో నీకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు 30+ అవ్వచ్చు, అందరు పెద్దవాళ్ళు, పర్సనాలిటీస్ పెద్దవి కూడా, ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా టాస్క్లో కూడా నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా వాళ్ళతో నేను గెలుస్తా అని? ఎందుకు అని అంటే నార్మల్గా నువ్వు చూసుకుంటే ఇంత ఉన్నావు, ఇలా ఉన్నావు. సో వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయట్లేదు, సో మేబీ చెప్పలేము. సో వాళ్ళతో పోటీ పడితే నువ్వు గెలుస్తా అని అనుకున్నావా? మోస్ట్ ఆఫ్ ది విన్నర్స్ బాగా ఫిజికల్ టాస్క్లు ఆడి గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రతిదీ మనం ఫిజికల్గా ఆడాల్సిన అవసరం లేదు, స్ట్రాటజిక్స్ వాడుకుంటూ కూడా గెలవచ్చు. సో ఏ స్ట్రాటజీతోని ఒకవేళ సో నార్మల్గా ఇప్పుడు సెలెక్ట్ అయ్యామనుకో, ఏ స్ట్రాటజీతో వెళ్దాం అనుకున్నావు బిగ్ బాస్? అండ్ అలాగే వాళ్ళు అక్కడ ఫిజికల్ గురించి అడగలేదు. ఇఫ్ దే వుడ్ ఆస్క్ మీ, ఓకే, నేను అక్కడే ప్రూవ్ చేసుకునేవాడిని. బికాస్ నాకు జిమ్నాస్టిక్స్ వస్తుంది, అంటే జిమ్నాస్టిక్స్ అంటే మొత్తం రాదు, దేర్ ఇస్ అ పోల్ కదా, అది హ్యాంగ్, నేను ఐ కెన్ స్ట్రెచ్ మై బాడీ, నా కాళ్ళు నేను తలకు అంటించగలను, నాకు స్ట్రెచ్చింగ్స్ వస్తాయి. అండ్ ఆ ఫ్లెక్సిబిలిటీతో ఐ కెన్ మేక్ మెనీ థింగ్స్. అండ్ నాకు స్విమ్మింగ్ బాగా వస్తుంది, ఏవైనా స్విమ్మింగ్ పూల్ టాస్క్లు ఉంటే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఐ కెన్ డిప్స్ కూడా నేను కావాలంటే ఒక 15-20 ఐ కెన్ డూ చేస్తా. ఓకే, యా. సో ఇది పక్కన పెట్టేస్తే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు కదా స్ట్రాటజీస్ గురించి కానీ వాటి గురించి. ఆ గేమ్ బట్టి మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటిలో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్. వాటిని పట్టుకొని మనం ముందుకు సాగచ్చు. అండ్ లోకతంత్రం, పాలిటిక్స్ ఎక్కడైనా జరుగుతాయి. యా, ఐ యూజ్ ఇట్. నా ఫేస్ చాలా క్యూట్గా ఉంటుంది కదా, చాలా మందిని నేను అని చెప్పేసి మేనేజ్ చేయగలను. అంటే క్యూట్గా ఉన్నావు కాబట్టి అలా సింపుల్గా మేనేజ్ చేస్తా అనుకున్నావా? అండ్ సింపుల్గా మేనేజ్ కాదు, ఎవ్రీథింగ్ సామధాన దండోపాయాలు అంటారు, ఐడియా ఉందా? గేమ్కి వచ్చాక ప్రతిదీ పెట్టాలి. సో ఐఎమ్ రెడీ టు. ఓకే, సో నువ్వు అన్నది నేను ఓకే దానికి అంగీకరిస్తా. సో నార్మల్గా మనం ఇంతకుముందు బిగ్ బాసెస్ కూడా చూసాం. సో అంటే టీమ్ వైజ్ బ్యాచెస్ కూడా అవుతూ ఉంటాయి. అవును.
సో ఒకరిని కార్నర్ కూడా చేసే అవకాశం ఉంది. అంటే ఎవరు ఆడరో లేకపోతే ఎవరు అన్‌ఫిట్ అనే విధంగా గ్రూపిజం కూడా అయ్యి అన్‌ఫిట్ అని కూడా చెప్పి ఒకరిని కార్నర్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఉండొచ్చు. సో మేబీ అదే వాళ్ళు అనుకోని చిన్న అబ్బాయి సో ఆడలేడు వాళ్ళతోని అంత పోటీగా చేయలేరు అని వాళ్ళు నిన్ను మేనేజ్ చేశారు అనుకోవచ్చా? గెస్ట్‌లు అంటే నార్మల్‌గా జడ్జెస్ అవ్వని లేకపోతే శ్రీముఖి అవ్వని. వాళ్ళ మైండ్‌లో ఏముంది అని చెప్పి నేను థింక్ చేయడానికి నేను వాళ్ళ మైండ్‌లో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అడగలేదా? నేను ప్రతి పాయింట్ పెట్టాను. నేను చెప్పాను కూడా నేను 100% ఇస్తా గేమ్‌కి 3 టైమ్స్ చెప్పా. హ్మ్. 3 టైమ్స్ నా పాయింట్ నేను పెట్టా. నేను నా గేమ్‌కి 100% ఇస్తా. గివ్ మీ ఎ ఛాన్స్. ఇంకెప్పుడు ఒక్కసారి కూడా రిగ్రెట్ అనిపించదు. ఈ అబ్బాయికి అనవసరంగా గ్రీన్ ఇచ్చి మనం సెలెక్ట్ చేసామే. ఐ పుట్ మై 100%. ఐ గివ్ మై 100%. మీరు ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ఐ ప్రూవ్ మై 100% అన్నట్టు 3 టైమ్స్ చెప్పా. అండ్ ఐ ఆల్సో రెస్పెక్ట్ యువర్ జడ్జ్మెంట్ because you guys are judges, but you guys also felt I'm deserving candidate. So please give me. I'll prove myself అన్నట్టు చెప్తా. సో ఎవరి వల్ల సో ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. ముగ్గురు సపోర్ట్ చేయలేదా నీకు? They were very supportive and actually they felt ప్రతి ఒక్క అండి వాళ్ళకి ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది. ఎందుకు ఇవ్వలేని పరిస్థితి అని నీకు అనిపించింది ఏంటి? అదే నేను చెప్పాను కదా, టైమింగ్ గురించి. టైమింగ్ డిఫరెంట్ అండ్ ఒకటే కోటాలో ఒకటే సీట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకరికి ఇచ్చేసిన సీట్ మళ్ళీ నేను లాక్కుంటే చండాలంగా ఉంటుంది. సో దానికోసం నేను రిజెక్ట్ చేశారు అంటావు. ఇది ఫేర్ అనా అన్ఫేర్ అనిపిస్తుందా నీకు? అంటే నన్ను రిజెక్ట్ చేయలేదండి ఎక్కడ కూడా. ఐఎమ్ నాట్ రిజెక్టెడ్ ఇట్. ఐ వాజ్ రిజర్వ్డ్. ఓకే. వాళ్ళే చెప్పారు యువర్ సీట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ అని. ఓకే. ఐ వాజ్ రిజర్వ్డ్ అంతే. ఒక ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా? దే వర్ వెరీ రెస్పెక్ట్ టు మీ, దే వర్ వెరీ పొలైట్ టు మీ అండ్ జరిగింది కూడా మంచిగానే జరిగింది. నాకైతే రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే నాకు ప్రూవ్ చేసుకోవడానికి 2 years ఉంది. ఈ 2 yearsలో మనం గట్టిగా కొట్టి నెక్స్ట్ టైం కామనర్స్గా వెళ్ళకుండా సెలబ్రిటీగా మంచి కోటాలోనే పోతాం అన్నట్టు ఐఎమ్ థింకింగ్. యా. ఓకే. అంటే చాలామంది ఏంటి అని అంటే రిజెక్ట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ ఇస్ అన్ఫేర్ జడ్జ్మెంట్ అని చాలామంది అంటున్నారు. సో అది కరెక్టా రాంగ్ ఒకటి చెప్పు. నేను సెలెక్ట్ అయినందుకు నేను ఆబ్వియస్లీ బ్యాడ్ ఫీల్ అవుతా అండ్ అలాగే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ అది అన్ఫేర్ అని చెప్పడానికి అది అన్ఫేరా కాదు మనకే తెలియనప్పుడు అది మనం ఎలా చెప్పగలుగుతాం? యా. అంటే బిగ్ బాస్ ఈజ్ నాట్ లైక్ ప్రతి మంచి క్యాండిడేట్ని తీసుకోవాలి అలా కాదండి. వాళ్ళకి ఒక్కొక్క మైండ్ సెట్ కావాలి. వాళ్ళు మైండ్ సెట్ని పిక్ చేసుకునేటప్పుడు వీళ్ళు పిక్ చేసుకుంటారు. సో అందుకని సో నీ మైండ్ సెట్ అక్కడ మ్యాచ్ అవ్వలేదంట. నా మైండ్ సెట్ మ్యాచ్ అయిందా లేదన్నది నా మైండ్ సెట్ మ్యాచ్ అవ్వకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు విన్నింగ్ హార్స్ అని ఎందుకు చెప్తారు? నన్ను కూడా చాలామందిని రిజెక్ట్ అంటే రోడీస్ టైప్లో జరిగిందండి. చాలా నిర్దాక్ష్యంగా వాళ్ళతో మాట్లాడి పంపించిన వాళ్ళు చాలామంది ఉండే. బట్ నా విషయంలో అలా జరగలే. ఐ డిడెంట్ గెట్ ఎ గ్రీన్, ఐ డిడెంట్ గెట్ ఎ రెడ్, ఐ వాజ్ ఇన్ రిజర్వ్డ్. నేను రిజర్వ్డ్లో ఉన్నానంటే ఏంటి? నేను పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అనే కదా అర్థం. అండ్ నాలో విన్నింగ్ మెటీరియల్ ఉందని కూడా జడ్జెసే ఒప్పుకున్నప్పుడు, ఇద్దరు విన్నర్స్ ఒప్పుకున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. యా. ఓకే. సో బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత తప్పకుండా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఎవరికి కాల్ చేసి చెప్పావు ఫ్యామిలీలో? తాతయ్యకి. తాతయ్య ఇక్కడే ఉంటారనమాట. సో మమ్మీని ఒప్పి అన్నట్టు చెప్పిన. బికాస్ నేను స్టడీస్లో ఉండే కదా, ఎక్కడ దెబ్బతింటుందని ఫీల్ అవుతారు. సో అందుకని తాతయ్యకి చెప్పిన. హీస్ మై గ్రాండ్ పా స్టెప్ బ్రదర్. మొహమ్మద్ చిష్టి పేరు, మేము బాబు తాత అని పిలుస్తాం. సో ఆయన చెప్పిన ఇలాగ అని చెప్పి. సో ఓకే, జూమ్ కాల్ వచ్చిన వెంటనే చెప్పిన. మమ్మీకి మాత్రం అప్పుడు చెప్పలే. ఎందుకు ఒప్పుకోదన్న మమ్మీ? లెట్స్ సీ, అంటే ముందే చెప్పొద్దు. ఓకే, ముందుకు పోదాం, ఇంకా ప్రాసెస్ చాలా ఉంది. నేను ఒక్కటే స్టెప్ దాటా, వీడియో అయింది, కాల్ వచ్చింది అంతే, జూమ్ మీటింగ్ అయింది అంతే. ఓకే, ఇంకా చాలా ఉంది కదా, ముందు ఉంది కదా. మొత్తం క్లియర్ అయిన తర్వాత సెలెక్ట్ అయినాక చెప్దామని అనుకున్నా. సెకండ్ జూమ్ గోల్ వచ్చింది కదా, అప్పుడు నాకు కొంచెం పాజిటివ్ సైన్స్ వచ్చాయి. ఎందుకంటే నేను 2-3 years నుంచి మేనిఫెస్టింగ్. నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా, బిగ్ బాస్ 11th season లోపు నేను ఎప్పుడైనా వెళ్తాను చూడు అని చెప్పి. వాళ్ళు వీడేదో చెప్తున్నాడులే అన్నట్టు దే ఫెల్ట్. బట్ మేనిఫెస్టింగ్ అనేది చాలా వర్క్ అవుతుందని నాకు అర్థమైంది. సో నాకు చాలా గుడ్ సైన్స్ అనిపించాయి. సో మమ్మీకి కాల్ చేసి ఇలా ఏంటంటే మా అమ్మ హ్యాపీ ఫీల్ అయిపోయింది. మా అమ్మ స్టడీస్ ఎందుకు ఎలా అంటదేమో అనుకున్నా. బట్ షీ ఫెల్ సో హ్యాపీ బికాస్ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన షో.
అండ్ హిందీ బిగ్ బాస్ కూడా చూస్తూ పెరిగాం. ఓకే. రియాలిటీ షోస్ అంటే మా ఇంట్లో చాలా మందికి ఇష్టం. హ్మ్. సో అందుకని మా అమ్మ ఓకే కూడా చెప్పేసింది. ఓకే చెప్పేశారు. ఓకే. డాడీకి చెప్పలేదా? డాడీ లేరుగా. ఓకే. ఏం జరిగింది? నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. ముందు రోజు కూడా అంటే బాగానే ఉన్నారు. నన్ను సినిమాకి కూడా తీసుకుని వెళ్ళారు. వి డోంట్ హ్యావ్ అ సాలిడ్ ఇండికేషన్స్. మార్నింగ్ టిఫిన్ కానీ బయటకు వెళ్ళిన ఆయన దారిలోనే పడిపోయారు. ఒకే రోజు 3 స్ట్రోక్స్ వచ్చాయి. మార్నింగ్ మధ్యాహ్నం 1:30 కల్లా చనిపోయారు. ఓ 8th క్లాస్లో 8 ఇయర్స్. నువ్వు 8 ఇయర్స్ ఉన్నప్పుడు? ఓకే. నా 3rd క్లాస్ అయింది సమ్మర్. సో ఈ టైంలో మిస్ అవుతున్నావా డాడీని? దేర్ వాజ్ ఎ టైం అయినప్పుడు, బట్ మా అమ్మ దాన్ని భర్తీ చేసేసారు. దెర్ ఈస్ ఎ టైమ్స్ ఇప్పటికి కూడా ఇంట్లో ఒక మొగ్గ దిక్కులేనిది ఎక్కడైనా ఉంటానే ఉంటుంది. ఇట్స్ కామన్. మొన్న కూడా నేను మచిలీపట్నం వెళ్తే మా ఫ్రెండ్ దారిలో కనిపించారు. మాట్లాడుతున్నా, వాళ్ళ మమ్మీ వచ్చారు. చిన్నప్పుడు గుర్తున్నాడా అంటే నా తండ్రి లేదు వాడే కదా. సో నా వ్యక్తి అంటే నన్ను గుర్తించకుండా తండ్రి లేని వ్యక్తిగా గుర్తించేలా అయిపోయాను అనమాట. సో ఎంతైనా ఇంటికి ఉండాలి. మా డాడీ కూడా నాకు ఊహ తెలిసి 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్లో ఆయన చాలా మంచి మెమరీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. చాలా ఇచ్చి వెళ్ళారు. ప్రతి వారం మూవీకి తీసుకెళ్ళడం కానీ, నాకు చెరుకు రసం ఇష్టం అని చెప్పి చెరుకు రసం ఇప్పించడం కానీ, ఒక గ్లాస్ తాగిన తర్వాత ఇంకో గ్లాస్ తాగుతావని ఇప్పించడం కానీ, నాతో ఎక్సర్సైజ్లు చేయించడం కానీ, మార్నింగ్ 6 o'clock లేపి స్కూల్కి సైకిల్ మీద తీసుకుని వెళ్ళడం కానీ. మా డాడీ మా స్కూల్కి వైస్ ప్రిన్సిపల్గా చేసేవాళ్ళు. ఓకే. సో డాడీ లేట్ అయిపోతుంది ఎందుకు టెన్షన్, ఇప్పుడే ప్రేయర్ స్టార్ట్ అయి ఉంటుంది, ఇప్పుడే ఫస్ట్ బెల్ కొట్టుంటారు అని చెప్పి ఆయన నువ్వు టెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పి తీసుకుని వెళ్తుండే. మంచి మంచి మెమరీస్ ఇచ్చారు. ముందు రోజు కూడా నన్ను సినిమాకి తీసుకెళ్ళట్లేదు, నేను ఏడ్చాను అనమాట. 2 weeks అయిపోయింది, మా డాడీ నన్ను సినిమాకి తీసుకెళ్ళలే. ఆయన పని మీద వెళ్ళిపోయారు అనమాట. నేను ఏడుస్తున్నానని చెప్పి మా అక్క నన్ను కొట్టింది, పెద్దక్క. మా డాడీ మధ్యాహ్నం వస్తే చెప్పా, మా అక్క నేను ఇలా కొట్టిందంటే మా అక్కను కొట్టి నన్ను మ్యాడ్నిక్ సినిమాకి తీసుకుని వెళ్ళారు. ఫుల్ సపోర్టివ్ డాడీ అప్పుడే నీకు. యా. అంటే బెస్ట్ మెమొరీ డాడీతో ఏంటి నీకు? అదే చెప్తున్నా కదా, ఇవన్నీ బెస్ట్ మెమొరీస్. ఓకే. అప్పటి నుంచి సో మమ్మీ ఆ లోటును తీరుస్తుంది. యా. ఓకే. ప్రజెంట్ మమ్మీ అయితే హ్యాపీగా ఉంది. అంటే ఐ డోంట్ నో అండి. అంటే ఒక మనిషికి తనకంటూ ఒక పేజ్ అనేది ఉండాలి. షీ డజంట్ హ్యావ్ దట్. అంటే ఇప్పటికీ ఆమె కోసం బతకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షీఈ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. తనకు వచ్చిన శాలరీతో తను ఈజీగా ఒక వెకేషన్కి వెళ్ళిపోవచ్చు ఏదైనా కంట్రీకి. బట్ షీ కాంట్. ఈవెన్ దో తను స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మా అమ్మమ్మ షాప్కి వెళ్ళి మా అమ్మమ్మకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. బికాస్ మాకు బెటర్ లైఫ్ ఇవ్వడం కోసం. ఆమె గురించి ఎప్పుడైనా ఆలోచించుకోలేదు. ఆమె లైఫ్లో ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉందన్నమాట. అంటే అలాంటి లైఫ్లో తను హ్యాపీ అని చెప్పడానికి తనకి మేమున్నాం అని అనుకుంటుంది. బట్ నిజంగా హ్యాపీగా ఉందా అన్నది ఆ దేవుడికి తెలియాలి. ఓకే. అంటే ఎప్పుడన్నా బాధపడుతుంటే చూడడం కానీ జరిగిందా? హార్డ్ టైమ్స్ అంటారు కదా. మా అక్కోళ్ళు ఇద్దరు స్టడీస్ కోసం అని చెప్పేసి విజయవాడ వచ్చారు. మమ్మీకి అప్పుడు మచిలీపట్నంలో జాబ్ ఉండే. సో అంటే నాకు ఒక బుల్లీ ఫ్రెండ్స్ ఉండే. నేను పద్దాక వాళ్ళ దగ్గరికి వెళ్తుండే ఆడుకోవడానికి. వాళ్ళు నన్ను రోజు బుల్లీ చేస్తుండే. అండ్ నేను మమ్మీకి చెప్పడం అని ఎందుకు వస్తే, ఇల్లంతా ఓకే, పెద్ద బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే చీకటిగా ఉంటుంది, లైట్ ఆన్ చేస్తే మమ్మీ ఆ మూలను కూర్చొని అలా ఏడుస్తూ ఉంటారు అనమాట. సో ఆమె చెప్పలేను, అలాగే పడుకుని పోయేవాళ్ళం. మాకు అప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను మమ్మీతో పాటే. 8th class మిడ్ డే మీల్స్ పెడతారు కదా మధ్యాహ్నం పూట భోజనం, అదే మాకు భోజనం అనమాట. మార్నింగ్ మిల్క్ ఇచ్చేవాళ్ళు, మమ్మీ టీ తాగేవాళ్ళు, మధ్యాహ్నం అదే భోజనం ఇద్దరికి. అండ్ నైట్ అలాగే. అంటే నాకు ఇది రోజు రిపీట్ అవుతుండేది, మమ్మీ కూడా అది రోజు రిపీట్ అవుతుండేది. సో కొన్నిసార్లు మమ్మీ మనీ ఇచ్చేసి బిర్యానీ తెచ్చుకో, మనీ లేక కాదు, ఇంట్లో వాళ్ళ మెంటల్ స్టేటస్లు బాగోక. ఓకే. ఎందుకంటే స్కూల్లో ఉన్నంతసేపు మమ్మీకి పిల్లలు ఉండేవాళ్ళు, అంత లోన్లీ అనిపించేది కాదు. ఎప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత అక్కలు కూడా లేరు, నేను ఆడుకోవడానికి వెళ్ళిపోయాడిని, మమ్మీ ఒక్కలే అయిపోవాలి కదా. సో ఆ లోన్లీనెస్లో అంటే మా అమ్మ ప్రతి పేజ్లో చూసుకుంటే ఎప్పుడు కూడా మ్యాన్స్ మనీ అంటారు కదా, షీ డజంట్ హ్యావ్ దట్. ఒక మగ వ్యక్తి పెట్టే గిఫ్ట్స్ కానీ మనీ కానీ
ఖర్చు కానీ షీ డజంట్ హ్యావ్ దట్ అనమాట. ఎప్పుడు తినలేదు. ఓకే. బాధపడ్డప్పుడు నువ్వేమన్నా ధైర్యం చెప్పినావా అమ్మకి? యా చెప్తాం కదా, కానీ బట్ అది ఎంతవరకు అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పడానికి మేము ఉన్నాం, ఇప్పుడు మాకు కొంచెం ఉంది. అప్పుడు మాకు అది లేదు. అంటే ఎలా ఓదార్చాలి అన్న ఐడియా కూడా మాకు లేదు, మాకు తెలియదు. బట్ ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏడవకమ్మా ఏడవకమ్మా అని చెప్తాం. బట్ అంతే. ఓకే. అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మకి ఏం చెప్పాలంటే చెప్పడానికి మాటలు సరిపోవు, అసలు చెప్పడానికి మాటలే రావు ఫస్ట్. బికాస్ ఆమె అంత చేసింది, ఆమె కోసం మేము ఏం చేయగలము అంటే కూడా నాకు ఐడియా లేదు ఏం చేస్తే మా అమ్మ హ్యాపీగా ఉంటుంది అని. ఏం చేస్తే కూడా హ్యాపీగా ఉంటుంది అని అర్థం అవ్వట్లే నిజంగా. మరి ఎప్పుడైనా అడగడానికి ప్రయత్నించినావా అమ్మని? షీ వాంట్స్ టు బి, అంటే మేము సక్సెస్ అవ్వడం ఆమెకు చాలు అనుకుంటుంది. బట్ వాట్ షీ యాక్చువల్లీ వాంట్ ఫర్ హర్ సెల్ఫ్ అన్నది తనకే క్లారిటీ లేదు. అంటే ఆమె ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకు ఆమె మీద అందరూ డిపెండ్ అయి ఉన్నారు, కానీ ఆమె ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వలేదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తుందమ్మా? మమ్మీ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్. మా షాప్ ఉంది ఆఫ్టర్ ఈవినింగ్, అమ్మమ్మ షాప్ ఒక 40 yearsగా నడుస్తుంది. సో అక్కడికి వెళ్తారు అనమాట. అండ్ మార్నింగ్ వెళ్తారు మమ్మీ, అండ్ నైట్ 11 o'clock వస్తారు. సో మాకు టైం కూడా, మేము ఎలాంటి కిడ్స్ అంటే 2 kinds of కిడ్స్ ఉంటారు, ప్రేమతో పెరిగిన కిడ్స్ అండ్ పరిస్థితుల వల్ల పెరిగిన కిడ్స్. మేము పరిస్థితుల వల్ల పెరిగిన కిడ్స్, ఎందుకంటే టైం ఉండేది కాదు. అండ్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, పీపుల్ ఆర్ థింకింగ్ నేను మెచ్యూర్డ్ అంటే దానికి హోల్ క్రెడిట్స్ మా అక్కలకి వెళ్తాయి. వాళ్ళిద్దరే నన్ను పెంచారు చిన్నప్పటి నుంచి. లిటరలీ షిట్ కూడా వాళ్ళే ఎత్తేవాళ్ళు, అలా పెంచారు మొత్తం. నాకు ఇంట్లో అందరూ అమ్మలే అన్నట్టు. ముగ్గురు అమ్మలే? అమ్మమ్మ, అమ్మ, నలుగురు. ఓకే. అక్క వాళ్ళు ఏం చేస్తుంటారు? పెద్దక్కది మ్యారేజ్ అయింది 2020లో, ఒక బాబు, కెనడాలో సెటిల్డ్, రీసెంట్గా ఇల్లు కనుక్కున్నారు. నైస్. చిన్నక్కది MBBS కంప్లీటెడ్, ఇప్పుడు FMGకి ప్రిపేర్ అవుతుంది, చెన్నైలో ఉంది. ఓకే. సో ఇంట్లో అమ్మమ్మతో ఉంటుందా? అంతే. సో నువ్వు? నేను చదువు కోసం అని చెప్పేసి బీటెక్ మల్లారెడ్డి కాలేజ్ హైదరాబాద్లో ఉంటున్నా, 3-1. ఓకే. సో మరి అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్తుంటావు ఇంటికి? హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటా. హాలిడేస్ వచ్చినప్పుడు? సమ్మర్ హాలిడేస్ కానీ, దసరా విజయవాడ బాగుంటుంది, సో ఆ టైమ్స్లో వెళ్తూ ఉంటా. సో మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత వెళ్ళడం జరిగిందా? కలవడం? ఓకే. సో మరి నార్మల్గా బయటకు వచ్చేసిన తర్వాత అమ్మకు ఫోన్ చేసి చెప్పా? ఏమన్నారు? ఓకే, నథింగ్, ఓకే. ఎందుకు అయింది ఏంటన్నది అడిగారు. నేను ఇప్పుడు చెప్పలేను, ఇప్పుడు నా సిచ్యువేషన్ అలా లేదు. బికాస్ నాకు ప్రాపర్ రీజన్ ఇవ్వలేదు. డెడ్ ఇచ్చినా ఐ వుడ్ బి హ్యాపీ ఒక రీజన్ ఇచ్చి, బట్ దే డిడ్ంట్ కదా. సో ఒక 2 hours ఉంటుంది కదా లోపల, వై నాట్ మీ, డోంట్ ఐ డిజర్వ్ అన్నట్టు. సో అందుకని తర్వాత చెప్తా మమ్మీ అని చెప్పాను. ఓకే అన్నారు. అండ్ తర్వాత చెప్పా, ఇలా జరిగింది, నాకు గ్రీను రాలే, రెడ్ రాలే అని చెప్పి. హ్యాపీ వాళ్ళైతే హ్యాపీ. Yeah. సో చెప్పావా? అక్కడ దాకా వెళ్ళావు కదా అంటే మా అక్క కూడా నాకు వెళ్ళే ముందు కూడా చెప్పింది, నువ్వు సెలెక్ట్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే, బికాస్ వితౌట్ ఎనీ సపోర్ట్ యూ కేమ్ అంటిల్ హియర్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పింది అనమాట మా చిన్నక్క. సో అది నేను ముందే చాలా ఓకే అమ్మయ్య ఇంట్లో వాళ్ళకి, బికాస్ నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, డాడీ కానీ మమ్మీ కానీ అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఇలాంటిగా ఎంకరేజ్ చేయరు. అండ్ నేను చిన్నప్పటి నుంచి నేను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రతిదీ అన్ని నేను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా. బట్ సరైన రికగ్నిషన్ రాలే. వెన్ ఐ వాజ్ స్టెప్పింగ్ ఇన్ టు బిగ్ బాస్, అది నా ఇంట్లో నుంచి అప్పుడు వచ్చింది. అప్పుడు దాకా ఐ డిడెంట్ గెట్ దట్. మూవీస్ చేసినా రాలేదు. ఒక 2 మూవీస్ ఒకటి రిలీజ్ అవ్వాలా, బట్ ఒకటి రిలీజ్ అయింది. T1 ఛానల్ ఐడియా ఉందా? ఫన్ బకెట్ వచ్చేది, ఆ ఛానల్లో ఇప్పుడు ఉంది మూవీ. అవి నేను ఆడిషన్స్ చేసా. బాలల సాయిబాబా అని మూవీ, సినిమా మొత్తం చిన్నపిల్లలే, నాది సెకండ్ మెయిన్ అన్నట్టు. ఒక 1 hour 50 minutes ఉంటుంది రోల్, పెద్ద రోలే. అండ్ అంటే డ్రామా జూనియర్స్కి సెలెక్ట్ అయినాను, విజయవాడలో సెలెక్ట్ అయ్యా, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఏదో సంథింగ్ ఇస్తే ఐఎమ్ నాట్ గెట్టింగ్, అక్కడ దాకా వెళ్తుంది పోతుంది. ఓకే. ఎందుకు అక్కడ వరకు వెళ్ళి ఎందుకు వస్తున్నావు? ఐ డోంట్ నో. డ్రామా జూనియర్స్ కూడా ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు ఆడి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాను ఏమైనా ఆలోచన వచ్చిందా? లేదు. ఆలోచించావా ఏమన్నా?
అదే నేను నేర్చుకుంది అదే. యూ హ్యావ్ టు కీప్ ట్రై చేస్తూనే ఉండు, ఆగిపోవద్దు. ఎప్పుడో ఒకసారి ఛాన్స్ వస్తుంది, నిన్ను డెస్టినీ గట్టిగా కొడుతుంది. ఇప్పుడు అంతే గట్టిగా ఇస్తుంది కర్మ అంతే, కర్మ అలాగే వర్క్ అవుతుంది. ప్రయత్నిస్తూ ఉండాలి అంటావు. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్టు అలాగా. అండ్ అంటే చిన్నప్పటి నుంచి నేను పేపర్ ఎక్కేసిన, సిల్వర్ స్క్రీన్ ఎక్కిన. అండ్ మొన్న డెబ్యూ కూడా అయిపోయింది టీవీలో. ఓకే, ఏంటి ఇదే బిగ్ బాస్. ఓకే, బిగ్ బాస్ ఏనా, ఇంకేముంది అని లేదు అంటే ప్రతిదీ నేను 19 yearsకి ఇంత అచీవ్ చేసిన రాని ఇది ఒక్కటి అక్కడ టీవీలో డెబ్యూ అయ్యి బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద కనిపించిన తర్వాత నా ఇంట్లో నుంచే నాకు రికగ్నిషన్ వచ్చింది కదా. సో ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. చాలా అనుకున్నావా? ఈ 19 years వరకు చాలా అనుకున్నావు. ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు, ఇప్పుడు స్టార్ట్ అయింది కామర్స్. ఓకే, సో ఇంకా 2 years తర్వాత బిగ్ బాస్లో ఉంటాను ఫిక్స్ అయినా? 2 years తర్వాత అంటే 2 years తర్వాత వెళ్ళాలి అన్నది ప్లాన్ ఉంది ఖచ్చితంగా. అంటే వెళ్తావా? యా, బికాస్ అంతే, వెళ్ళేది కప్పు కొట్టడానికి మాత్రమే. కప్పు పట్టుకొని బయటకు వస్తావు అంతే. ఓకే, ఎవరు కూడా గెలవకూడదు అని అనుకోరు. అవును, గెలవాలనే వెళ్తారు. అండ్ నేను ఒక 60 years వచ్చి నేను నాకు బిజినెస్ మంచిగా అయ్యి నేను ఒక మంచి బిలియనర్ అయినా అప్పుడు ఆపర్చునిటీ వచ్చినా వెళ్తా. బికాస్ ఐ హ్యావ్ అ ప్యాషన్ అండ్ లవ్ ఫర్ దట్ గేమ్. సో అందుకని వెళ్తాను అనమాట. సో నీ గోల్ ఏంటి ఫస్ట్గా? నేను మంచి యాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నది నా గోల్. ఏదవుతావు? 2 అవుతావా? యా, యూ కెన్ మేక్ ఇట్. ఎలా మేనేజ్ చేస్తాను ఫిక్స్ అవుతున్నావు? బిజినెస్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, బట్ వీ కెన్ మేనేజ్ ఇట్. బికాస్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక వీ కెన్ హైర్ పీపుల్, దే విల్ డూ వర్క్. అండ్ మనం ఒక సీఎం పెట్టుకోవచ్చు అండ్ మనం ప్రతిదీ మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ప్రియాంక చోప్రా గారు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ చేస్తుంది అదే వర్క్. సో అంటే ఎవరిని ఇన్స్పైర్ అయ్యి నువ్వు బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? ఇన్స్పైర్డ్ బై నేనే, అంటే నేను ఇన్స్పైర్డ్ అయ్యాను. ఏ బిజినెస్ పెట్టాలన్నది కూడా నేను చూసిన సర్కమ్స్టాన్సెస్లోనే. మాకు కూల్ డ్రింక్ షాప్ ఉంది కాబట్టి, సో ఐ వాంట్ టు స్టార్ట్ ఎ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. బయట ఉన్న దానికన్నా నాది సేమ్ కాస్ట్, సేమ్ కిక్ ఇస్తుంది, బట్ హెల్దీ. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను అక్కడ బిజినెస్ గురించి చెప్పినప్పుడు కూడా విత్ స్టాక్స్ పెట్టిన వాళ్ళ ముందు. ఓకే, లైక్ ఇండియాలో ఇప్పుడు $20 billion నడుస్తుంది. అది ఇండియన్ రూపీస్లో 1,40,000 కోట్ల బిజినెస్. అది 2030 కల్లా అది $32 billion అవుతుంది. అంటే అది 2,40,000 కోట్ల బిజినెస్ అవబోతుంది. అందులో మనం 5% 10% పట్టుకున్నా మనం బిజినెస్ ఈజీగా యూనికార్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం హెల్దీ అమ్ముతున్నాం కాబట్టి ఇట్ మేక్స్ గుడ్ మనీ అండ్ హెల్దీ కూడా అన్నట్టు చెప్పిన అనమాట. అక్కడ ఇంత చిన్న ఏజ్లో అంతగా ఆలోచన ఏ టైంలో ఆలోచిస్తూ, ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాను? అంటే నా బుర్ర ఒక చోట ఎప్పుడు ఉండదండి, ఎటు పోతుంది అటు ఇటు పోతానే ఉంటుంది, థింక్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఇది వచ్చిందా ఆడియా, ఒకసారి ఏంటి క్రాస్ చెక్ చేసుకుందాం, దెన్ ఐ సర్చ్, ఓకే దిస్ ఈస్ వాట్ ఇందులో ప్రాన్స్ ఏంటి, నాన్స్ ఏంటి, దెన్ ఇది ఓకే, ఇది నాట్ ఓకే. అండ్ ప్రాబబిలిటీస్ కూడా చూస్తా. నేను ఏ పని చేసినా సరే 3 ప్రాబబిలిటీస్ చూస్తా. ఇలా చేస్తే ఎలా అవుతుంది, ఇలా చేస్తే ఎలా అవుతుంది, ఇలా చేస్తే ఎలా అవుతుంది, దీంట్లో ఏది తక్కువ రిస్క్ ఉందో అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ఓకే, సో నీ లైఫ్లో ఇంత బాగా ఆలోచిస్తున్నావు, నీ లైఫ్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఐ హ్యాడ్ ఎ సిచ్యువేషన్షిప్ వన్స్. ఏంటి అదే సిచ్యువేషన్షిప్? అదే చెప్పాలి. అంటే ఒక టైంలో ఆబ్వియస్లీ మనకి ఒకటి ఉంటుంది, మనం కొన్ని ఫ్రెండ్స్కి చెప్పుకోలేము, కొన్ని ఫ్యామిలీస్ చెప్పుకోలేము. బట్ మనకు ఒక ఎమోషనల్ సపోర్ట్గా ఒక ఫ్రెండ్ కావాలి అనిపిస్తుంది. ఒక అంటే ఫ్రెండ్కి చెప్పుకోలేని కూడా చెప్పుకోవడానికి ఒక బెటర్ పర్సన్ కావాలి అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అలా కనెక్ట్ అయిన వాళ్ళలో ఉన్నారనమాట. సో ఎప్పుడు జరిగింది ఆ కనెక్షన్? ఎప్పుడు వచ్చింది? ఒక 5 months బ్యాక్, ఆఫ్టర్ 18. ఆఫ్టర్ 18? ఐ డోంట్ వాంట్ మెస్ విత్ ఎనీథింగ్. మా ఇంట్లో ఒక రూల్ ఉంది ఏంటంటే 18 తర్వాత యూ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. రిగ్రెట్ అయినా అది నువ్వే అవ్వాలి, ఏదైనా నువ్వే, డెసిషన్స్ కూడా నీ చేతిలోనే ఉన్నాయని చెప్పేసి మా ఇంట్లో ఒక రూల్ ఉంటుంది. ఓకే, కాలేజా స్కూలా ఏంటిది? ఒక అటాచ్మెంట్? యా, కాలేజ్లోనే, బీటెక్లోనే ఉండే. షీ ఈస్ ద సీనియర్. సీనియర్? యా. ఓకే, ఏం జరిగింది అసలు మరి?
నథింగ్. మేము ఎప్పుడైతే ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలనుకుంటామో విల్ టాక్ ఆన్ ఫోన్స్ ఆర్ ఎనీథింగ్, అంతే. ప్రజెంట్ నడుస్తుందా? నో. ఎందుకు? నాకు ప్రేమ పెళ్ళి ఇలాంటివి కానీ వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ మనం ఒక సర్టెన్ టైంకి వచ్చేసేటప్పటికి మాట్లాడుతూ విల్ స్టార్టెడ్ కనెక్టెడ్. మనకు అనిపిస్తుంది మేబీ వీఆర్ కనెక్టింగ్. ఒక బాండ్ అనేది తెలియకుండానే ఎప్పుడైతే ఒక వ్యక్తితో నువ్వు అన్నీ పంచుకుంటున్నావో ఆ వ్యక్తి మీద ఒకటి వస్తూ ఉంటుంది. సో నాకు నేనే చెప్పేసిన ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, నేను ఎమోషనల్లీ డ్రైవింగ్ అయిపోతున్నా, ఐ డోంట్ వాంట్ టు బీ దట్, సో లెట్స్ మూవ్ ఆన్ అన్నట్టు చెప్పిన. ఎందుకు? సో రోజు మాట్లాడడం వల్ల ఆమెతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరా? ఎవరైనా అవుతారు. ఒక కంపానియన్షిప్ కోసమే మనం ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాం. ఒక కంపానియన్షిప్ అది మంచిగా పోతుంది అన్న టైంలో మనకి ఆబ్వియస్లీ అనిపిస్తుంది కనెక్ట్ అవుతున్నామని చెప్పి. అండ్ నేనున్న ఏజ్కి అండ్ వీటికి ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక టైం వరకే ఉంటుందని నాకు తెలుసు. ఒక టైంకి వెళ్ళాక వి డిరైవ్ ఇన్ టు 2 parts. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ సచ్ రిలేషన్షిప్. సో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నా అని తెలిసి రిజెక్ట్ చేస్తావని చెప్పావు కదా, సో బాధ అనిపించింది ఆ టైంలో? యా, ఆబ్వియస్లీ ఉంటుంది. అదే ఎవరితో షేర్ చేసుకున్నావు మళ్ళీ ఆ బాధని? నీది నువ్వే కుంగిపోయావు అంతే. అంతే. మరి తను ఏమన్నా మళ్ళీ కాల్ కానీ మాట్లాడడం కానీ ఏమైనా ట్రై చేసిందా? యా వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి. నేను వెళ్ళినప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్పడం కానీ, ఇప్పటికి కూడా నా పోస్ట్లో లైక్ కొట్టడం కానీ ఇట్స్ గుడ్ జరుగుతుంది. యా, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య ఏమి గొడవలు జరగాలి, ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే. సో అంటే నార్మల్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నువ్వు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ చేసిందా? యా, థ్యాంక్ యూ అని చెప్పి పెట్టినా. యా, అంతే. ఇంకా ప్రజెంట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. యా, సో ఫ్యూచర్లో ఫ్రెండ్స్గా ఫ్యూచర్లో ఫ్రెండ్స్గానే ఉంటాం. ఫ్రెండ్స్గా ఉండిపోతారా? యా, పక్కనా? పక్క ఫిక్స్. ఏం రిలేషన్? నో రిలేషన్. Nope. ఓకే. సో లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నా? ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ అండ్ మ్యారేజ్. మ్యారేజ్ చేసుకోవా? యా, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ సచ్ థింగ్స్. చూస్తూ పెరిగినోడండి, ప్రతిదీ చుట్టుపక్కల చూసి పెరిగినోడిని కాబట్టి నాకు ఒక క్లారిటీ ఉంది. ఏమని? పెళ్లి చేసుకోద్దనా? పెళ్ళి కానీ ప్రతిదీ ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. కిడ్స్ అంటారు, కిడ్స్ కోసం పెళ్ళి అంటారు. మనం పిల్లల్ని కంటున్నాం అంటే ఇట్స్ అవర్ చాయిస్. మనం వాళ్ళ మీద మన ఆశల్ని రుద్దద్దు. మనం రుద్దద్దు అనుకునే కన్నేస్తాం. బట్ మనం పెంచుతున్న కొద్దీ మన ప్రేమకే మనకి వి స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. దట్స్ రాంగ్ అని నేను వాట్ ఐ ఫెల్ట్. సో పిల్లల్ని కండం కన్నా దెర్ ఆర్ మెనీ వేస్. ఒక మంచి పిల్లల్ని రేస్ చేయొచ్చు, మన దగ్గరే పెట్టుకుని రేస్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ ప్రొవైడ్ దెమ్ గుడ్ ఫ్యూచర్స్, అంతే. సో పెళ్లి చేసుకోవు? ఐ డోంట్ లైక్ ఇట్. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చదా? యా, అంటే పెళ్ళి కానీ లవ్ కానీ బోత్ ఆర్ అండి పాత లవ్ లాగా ఇప్పుడు ఏ లవ్ లేదు. ఓకే. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఫ్యామిలీ చూసింది. ఇప్పుడు చూడండి, అది వెళ్తే నేను డ్రమ్లోకి వెళ్తా, లేదంటే వాళ్ళు కుకింగ్లోకి వెళ్తారు. సో ప్రతిది అలాగే ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్. అంటే ఫ్యామిలీ అడుగుతారు కదా, సో మా అబ్బాయికి పెళ్లి కావాలి అంటే మన ఇంట్లోకి లేకుండా లేదండి. మమ్మీకి చెప్పేసి ఈవెన్ మా చిన్నక్క కూడా మేము చెప్పింది అదే. ఏమని? పెళ్లి చేసుకుందానా? లే, ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ సంబడి కమ్ అండ్ ఆస్క్, మ్యాచెస్ చూడు, విల్ సీ. ఇఫ్ యూ వాంట్ టు బ్రాడ్ సంబడి, అతనిచ్చి మ్యారేజ్ చేయమంటే వీఆర్ ఓకే విత్ దట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మ్యారీ ఫర్ ఎవర్, ఇట్స్ ఓకే టు అస్ అలా చెప్పేసిన. అండ్ నేను దానికి ఒప్పుకోవడానికి కూడా కారణం ఎందుకు అంటే, మా పెద్దక్క మ్యారేజ్ అయింది కదా. అవును. మ్యారేజ్ అయిన టైం కూడా ఐ వాజ్ ఓకే. ఫర్నీలే, ఇట్స్ ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఈ 5 years ఒక డ్రైవ్ ఏదైతే ఉందో, స్టిల్ ఐ హాంటింగ్ మీ దట్ షీఈస్ నాట్ అవర్స్ అని. అందుకే మా చిన్నక్క మ్యారేజ్ ఐడియా లేదంటే గుడ్ ఫర్ యూ అని చెప్పేసిన. ఓకే. మరి అందరూ అంటే ఇప్పటికీ నేను మా అక్క మా ఇంటి అమ్మాయి కాదంటే తట్టుకోవడానికి నా వల్ల అవ్వట్లే పెద్దక్కది. ఓకే. బాధ అనిపిస్తుంటుందా? స్టిల్ యా. అంటే ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉంటుంది నిన్న? ఇప్పుడు సో వెళ్ళిపోయింది, పాప బాబు ఉన్నారు కదా, 2-3 years ఒకసారి వస్తూ ఉంటుంది. బట్ మేము వీడియో కాల్లో. మరి వీడియో కాల్ మాట్లాడుతున్నావు కదా. బట్ ఆడపిల్ల అంటే ఆడపిల్ల కదా, ఈడపిల్ల కాదు కదా. ఓకే. షర్మిల డైలాగా? నాట్ షర్మిల డైలాగ్. యా, కనెక్ట్ అవుతుందని చెప్పిన అంతే. యా.
ఓకే. సో ఇప్పుడు చిన్నక్కకి పెళ్లి చేయవు, నువ్వు పెళ్లి చేసుకోవు. చిన్నక్క అది తన ఇష్టం, ఇట్స్ హర్ చాయిస్ అంటున్నా. ఓకే. ఇఫ్ షీ వాంట్ టు షీ కెన్, ఇఫ్ షీ డోంట్ వాంట్ టు సో డోంట్ వాంట్. మమ్మీ కోసం నువ్వు ఏమైనా చేస్తావా? మమ్మీ మ్యారేజ్ చేసుకుంటావా? మేము ఐడియా ఇచ్చినాం. యా, చేసుకుంటావు కదా. నేను చేసుకోవాలా? నువ్వు ఓకే దట్ నో నో, అది నా చాయిస్ కదండి. ఓకే. ఇప్పుడు నా మమ్మీ వల్ల చెప్పినా వింటావు అన్నావు. యా, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి ఐ విల్ డూ మ్యారేజ్. బట్ థింగ్ ఒక తర్వాత ఆ వ్యక్తి బాధపడొద్దు. బికాస్ ఇప్పుడున్న ఏ జనరేషన్లో కూడా ఒక్కరితో స్టిక్ అయిన వాళ్ళు ఎవ్వరూ ఉంటారు. నేను బాధపడచ్చు, లేదంటే ఆ అమ్మాయి బాధపడచ్చు. కిడ్స్ వస్తే వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే నీ బాధ ఏంది అని అంటే ఎవరు సఫర్ అవ్వకూడదు. ఓకే. వీ హ్యావ్ టు లెట్ ఇట్ బీ కదా. ఇప్పుడు మంచిగానే ఉంది కదా, ఈ లైఫ్ మంచిగా ఉంది, దీన్నే కొనసాగిద్దాము అని. ఓకే. తను వచ్చిన తర్వాత కూడా తను సఫర్ కావద్దు, నువ్వు సఫర్ కావద్దు. యా, పిల్లలు కూడా సఫర్ కావద్దు. ఒకవేళ మళ్ళీ తర్వాత పిల్లలు వస్తారు, నువ్వు ఎందుకు సఫర్ అవుతా అనుకుంటున్నావు? చెప్పలేమండి. నాకు నిజంగా చెప్తున్నా కదా, నా మీద నాకే కంట్రోల్ ఉండదేమో. ఇప్పుడు ఓకే అంటే మ్యారేజ్ చేసుకున్నాక లవ్ లో పడతానా? నేను అదే చెప్తున్నా కదా, ఒక టైం వచ్చేసాక మనిషి ఎప్పుడు మనిషిలా ఉండడండి. మనం జెంటిల్మెన్, ఈ వ్యక్తి చాలా సరే ఓకే. నేను ఒకటి చెప్తా, నీకు బిగ్ బాస్ కి పోవాలి 2 years తర్వాత నాకు ఒకటి ఉంది గోల్ అనే విధంగా నువ్వు మాట్లాడి వెళ్ళాలి అని గట్టి పట్టి కూర్చున్నావు కదా. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నువ్వు ఒక టైంలో మైండ్ ఉండదు అని ఇప్పుడు ఒక మాట అన్నావు నువ్వు. నో, మైండ్ ఈస్ డిఫరెంట్, ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇది ఫీలింగ్ కాదు, ఇది ఆస్పిరేషన్ లా పెట్టుకున్నాం. అది ఆస్పిరేషన్ అని అనుకోలేం కదా, ఇట్స్ ఎ లవ్ థింగ్. సో ఆ లవ్ ని ఇంకొకరికి ఇచ్చేస్తా అనుకుంటున్నావా? ఇచ్చేస్తాను అని చెప్పట్లే, నేనే ఇవ్వాలని కూడా రూల్ లేదు. తను కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నావా? ఓకే. ప్రెసెంట్ జనరేషన్ అలా ఉంది, పెళ్లి చేసుకోను అంటావు అంతేనా? ఓకే. అంటే మంచి అమ్మాయి రావచ్చు కదా, అందరు అలా ఉండరు కదా. మంచోని నీకు కాన్ఫిడెంట్ లేదా? నిజంగా ఎప్పుడు ఎవరి మీద ఎలా వెళ్తుంది అన్నది చెప్పలేమండి. కంపానియన్షిప్ ఈజ్ గుడ్. లవ్ అనేది నేను నమ్మవు. ఒక కంపానియన్షిప్ కావాలి లైఫ్లో జీవితాంతం సాగడానికంటే ఇట్స్ ఓకే. బట్ లవ్వే అంటే ఒక పాయింట్లో లవ్ పోతుంది, డిపెండెన్సీ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. నీ మీద వాళ్ళు డిపెండ్ అయిపోతారు, లేదంటే వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అయిపోతావు. అక్కడ లవ్ ఉంటుంది, ఇంకా బతకాలి కాబట్టి బతుకుతారు అంతే, బయటికి రాలేక బతుకుతారు. అలాంటి బతుకొద్దంటున్నా. బతుకొద్దు అంటున్నావు. ఓకే, మంచి క్లారిటీగానే ఉన్నావు నువ్వు అయితే. ఓకే డన్. సో ఇది పక్కన పెడితే, సో నీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మెనీ. ఒకటి చెప్పు. బాగా అంటే ఇది మీ ఫ్రెండ్ కలిసి బిగ్ బాస్. ఓకే. సో బాగా బాధ కలిగించిన విషయం ఏంటి? చాలా అంటే ఒక 2 చెప్పు. డాడీ చనిపోయినప్పుడు ఆబ్వియస్లీ, అండ్ ఇంకా ఉంటాయి కదా చాలా నాకు తెలియాలి కదా, ఎమోషనల్ డ్రైవ్స్ చాలా ఉండే. సో ఎప్పుడైతే మమ్మీ ఫేస్ జరుగుతుందో అప్పుడు కానీ, అండ్ ఆ టైంలో సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఐ డిడ్ ఇట్. యా, బట్ ఎందుకు ఇట్స్ రిపీటింగ్ ఎవ్రీ. నాకే ఒక పక్క నుంచి డాడీ లేదు, అది వస్తుంది బ్యాక్లాష్ నాకు. అండ్ మమ్మీ ఇలా ఉండే, అండ్ నాకెవరు అండ్ ఫ్రెండ్స్ కూడా దేవర్ నాట్ సపోర్టివ్. అక్కోళ్ళు ఇద్దరు ఊర్లో ఉండే, అండ్ నేనేం చేసిన మమ్మీ దగ్గర 20 రూపీస్ తీసుకొని హిట్ బార్ ఉంటుంది కదా, ఎలుకలు చంపడానికి ఉంటుంది, ఐ టుక్ ఇట్. నేను షాప్కి వెళ్ళి తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంటి పక్కనే చిన్న బెడ్రూమ్ ఉంటుంది, ఇలా డోర్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ మమ్మీ అక్కడ ఉన్నారు హాల్లో. ఏంటిదిరా అన్నారు. నేను వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి పారిపోయి పెట్టేసిన. మమ్మీ నా వెనకాల వచ్చేసి చూసేస్తున్నారు. సో మమ్మీని గట్టిగా మా అమ్మ ఏంటిది అంటే, బతకాలని లేదమ్మా నాకన్నా మమ్మల్ని పట్టుకొని ఏడ్చేసిన. సో అదొకటి. అండ్ చిన్నప్పుడు నేను పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉండే. సో ఆ టైంలో నాకు 5th క్లాస్లో ఇంకా గుర్తుంది, 350 రూపీస్ నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ శివరాత్రికి నైట్ డ్యాన్స్ చేసినందుకు. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో పాటు వస్తుండే. నా పేరెంట్స్ రావడానికి ఎవ్వరు లేరు నాకు. సో మమ్మీ కాల్ చేసి కాల్ చేసి లైక్ అందరు పేరెంట్స్ వస్తున్నారు, నువ్వు మాత్రం రావట్లేదు అని చెప్పేసి ఏడ్ చేసి కాల్ కట్ చేస్తుండే. బట్ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా, మా అమ్మకి ఎలా ఉంటుంది నేనే టైం స్పెండ్ చేయట్లే నా పిల్లలతో అని చెప్పేసి. బికాస్ తను జాబ్ వదిలేసి రాలేరు.
అలాగా అండ్ మెనీ థింగ్స్ అలా చాలా జరిగాయి. ఏ ఇయర్లో అంటే And- నువ్వు ఏ ఏజ్లో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసా? మేబీ చిన్న ఏజ్ అండి. ఆఫ్టర్ డాడీ చనిపోయిన తర్వాత 10, 11, 12. 10, 11, 12 ఆ టైంలో నీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఐ డోంట్ వాంట్ టు బీ అని అనిపించింది. ఎందుకు ఆ ఏజ్లో అసలు నీకు ఏం తెలుసు అని ఆ ఏజ్లో సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది నీకు? అనిపించింది ఆ టైంలో. అదే కదా మనం సిచ్యువేషన్లో ఉంటే కానీ కాంట్ చెప్పలేం అది. సో ప్లీజ్ డోంట్ ట్రై ఇట్. నేను బయటకు వచ్చినా, మీరు కూడా బయటకు వస్తారు. ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా చేసినందుకు. ఆ టైంలో నువ్వు అటెంప్ట్ చేసి సో గాడ్ గ్రేస్ నువ్వు ఉన్నావు. సో ఒకవేళ మమ్మీ బాధపడేది కాదా? యా అప్పుడు ఆలోచించడానికి నేను ఎంత హ్మ్. అప్పుడు ఎంత? ఇప్పుడు అవన్నీ ఆలోచించాలని అప్పుడు ఆలోచించలేను కదా నేను. మరి సూసైడ్ మాత్రం ఆలోచించినవులే? అది ఒక క్విక్ డెసిషన్, అది వచ్చేసింది మైండ్లోకి అది. ఆ. యా మరి తర్వాత ఎవరు కనిపించలే నీకు? ఫ్యామిలీ నా ఏం అనిపించలేదా? నిజంగా మమ్మీ కనపడలేదు. అక్కలు గుర్తుకు రాలేదా? ఆ టైంలో నేనున్న సిచ్యువేషన్స్కి ఏం సిచ్యువేషన్ అంతగా సూసైడ్ అటెంప్ట్ చేయడానికి అంత సిచ్యువేషన్ ఏమొచ్చింది నీకు? చాలా ఉంటాయి. చాలా అంటే ఆ ఏజ్లో ఏమొస్తాయి అంటే ఉంటాయండి. నార్మల్గా స్కూల్కి కాలేజ్కి వెళ్ళే టైంకి నీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆ ఏజ్లో నీకు? నార్మల్ అదే నేను చెప్తుంది. నార్మల్ కిడ్లా ఎప్పుడు నా బాల్యం జరగలేదు. ఆ. దెర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెండ్. బాధలు లేని వాళ్ళు ఉన్నారా ఈ కాలంలో? ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి. ఉన్నాయండి. అదే నేను చెప్తున్నా. నేను దాని నుంచి బయటకు వచ్చాను. హ్మ్. సో అది తప్పు అని చెప్తున్నా, కానీ నేను ఇప్పటికీ అదే కరెక్ట్ అని నేను చెప్పట్లే అదే చెప్పట్లేదు. చెప్పట్లే కానీ ఆ టైంలో అంత బాధాకరంగా ఉన్న సిచ్యువేషన్స్ మరి నువ్వే అలా అనుకుంటే మీ మదర్? అందుకే అండి నేను మా అమ్మ గురించి అలా చెప్పింది. అండ్ నేను స్టేజ్ మీద కూడా మా అమ్మ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ లాగే చెప్పాను నేను. సో నీ ఇన్స్పిరేషన్ మీ మమ్మీయా? యా అవును. అంటే ఒక 1 minute మీ మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? షీఈస్ అ వారియర్, ఫైటర్. ఎంత చెప్పినా తక్కువే. చాలా స్టెప్ ఆన్ ఉన్న వ్యక్తి. లేడీ బాస్ అని పిలుస్తూ ఉంటారు తన కొలీగ్స్ అందరూ ఆమెని. సో షీఈస్ అ గ్రేట్ అండి, అంతే. బాస్ లేడీ. బాస్ లేడీ. సో నువ్వు ఇప్పటి వరకు మమ్మీతో ఎక్స్ప్రెస్ చేసుకోలేనిది, చెప్పుకోలేనిది చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు మమ్మీకి? ఆల్రెడీ అన్నిట్లో చెప్పేశాను. ఇప్పుడు మా అమ్మ అన్ని ఇంటర్వ్యూలు చూసి కూడా తెలుసుకుంది మా అమ్మ నా గురించి చాలా ఇప్పుడు. సో ఇంక చెప్పడానికి ఏం లేదు యాక్చువల్లీ. అంటే ఇది చెప్పి రిగ్రెట్ అవ్వడానికి ఆల్రెడీ అడిగేసి ఉండే అని చెప్పేసినా కూడా ఏం లేదు ఇప్పుడు మమ్మీకి చెప్పుకునేది? లేదు. బాధ కానీ లేకపోతే యా. నువ్వు పడ్డ స్ట్రగుల్స్ కానీ అన్నీ ఏదైనా చెప్పేసిన. అన్ని చెప్పేసి నిన్న నైటే వి గాట్ అ డిస్కషన్ అబౌట్ సంథింగ్. సో చెప్పేసిన. ఏం చెప్పినావు? ఏం చెప్పినావు? కెమెరా కొంచెం చెప్పను. చెప్పు, ఏం కాదు, నువ్వు ఓపెన్ కదా. ఓపెనే, బట్ యా చిన్నప్పుడు కొన్ని జరుగుతాయి, అవి మనకి తెలియవు ఇట్స్ కరెక్ట్ రాంగ్ అని చెప్పి. తర్వాత మనం తెలిసినప్పుడు మనకి ఇది జరిగిందా, మనం అప్పుడే రేస్ చేసి ఉండొచ్చు కదా పాయింట్స్, ఇంట్లో చెప్పు ఉండొచ్చు కదా అని ఫీల్ అవుతాం. సో అలాంటి సిచ్యువేషన్సే కొన్ని షేర్ చెప్పాను. చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ 2 years తర్వాత వెళ్తా అని అంత గట్టిగా పట్టుబట్టి కూర్చున్నావు. సో అంటే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తావా, స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తావా? బోత్ ఐ కెన్ మేనేజ్ ఇట్. బోత్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ ఇన్స్టాగ్రామ్కి వేస్తున్నావు కదా? ఇన్స్టాగ్రామ్ అదే ట్రైల్లో పెట్టేస్తాను పొద్దున్నే చేసేసి, ఈవినింగ్ వచ్చేసి ట్రైల్లో నుంచి దాన్ని తీసేసి షేర్ టు ఎవ్రీవన్ కొడుతున్నా. అంతేనా? ఓకే. అన్ని మేనేజ్ అయితే వేస్తున్నావు ఇప్పుడు. నైట్ షూట్ చేసుకుంటున్నా, డ్రాఫ్ట్లో పెట్టుకుంటున్నా, మార్నింగ్ ట్రైల్లో పెడుతున్నా, మంచి వ్యూస్ వచ్చాయి అనుకున్నప్పుడు రిలీజ్ చేస్తున్నా. ఓకే. ఓకే, సూపర్. సో నార్మల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, సో ఇప్పుడు వెళ్ళావా అగ్ని పరీక్ష తర్వాత కాలేజ్కి వెళ్ళినావా? సో మరి మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. నేను ఎలాంటి కిడ్ అంటే ఎక్కువ షెల్లో ఉంటా, ఎక్కువ ఫ్రెండ్స్తో కూడా గడిపిన ఒక 5-10 minutes నా రూమ్లోకి వెళ్ళిపోతా. ఐ వాంట్ టు బీ అలోన్గా ఉండడం ఇష్టం నాకు మోస్ట్లీ. సో అందుకే ఎలోన్గా ఉండడం కాబట్టి వైఫ్ వద్దంటున్నావా, పెళ్ళి వద్దంటున్నా, అంతేనా? ఓకే. అయితే ఏవైతే ఇప్పుడు రికగ్నిషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నేను ట్రై చేస్తున్నదే. సో ఇప్పుడు నాకెవరో వాళ్ళెవరో తెలియదు, ఏవేవో బ్రాంచెస్ ఉంటాయి.
బ్రో నువ్వేనా అది ఆ. అని అడుగుతుంటే అవును నేనే బయటికి వెళ్ళినా మొన్న శ్వేత శెట్టి అక్కల ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళినా సరే సెరమనీకి వెళ్ళినా అక్కడికి వచ్చిన వాళ్ళు ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మొత్తం బాగానే జరిగింది కానీ ఈ అబ్బాయిని తీసుకుంటే బాగుండేది అనిపించింది అని చెప్పి ముగ్గురు నలుగురు వచ్చి చెప్పారనమాట. ఇది చాలు కదా, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ అండ్ దే లైక్ మీ. యాక్చువల్లీ ఒక 3 minutes వీడియోకి ఇంతలాగా జనాలు కనెక్ట్ అవుతారు అన్నది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. అండ్ నాది కూడా వేస్తారు అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. బికాస్ చాలామంది వీళ్ళ పోయాయి, నాది కూడా అలా పోతుందేమో అనుకున్నా ఫస్ట్ 2 episodes చూసినప్పుడు. అండ్ ఆ తర్వాత వచ్చిన ట్రెమోండియస్ రెస్పాన్స్ చూస్తే ఐ వాస్ లైక్ నిద్ర పట్టలేదు ఆ రోజు. నేను నైట్ అంతా కూర్చొని రివ్యూస్ చూసుకుంటూ కింద కామెంట్ థ్యాంక్స్ అండి ప్రతి రివ్యూవర్కి పెట్టుకున్నా. బికాస్ చాలా మంచిగా పోయింది. అండ్ ఆది గారికి పెట్టిన పోల్లో కూడా 40,000 votes వస్తే అందులో 52% నాదే నచ్చిందని చెప్పి పెట్టారు. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. నేను స్క్రీన్ షాట్స్ కూడా పెట్టుకున్నాను. బికాస్ ఆయన నోట్లోంచి నా పేరు రావడం అనేది ఒక పెద్ద థింగ్ అనుకుంటున్నాం. బట్ జనాలు ఇంతలాగా ది లైక్ మై ఎపిసోడ్, ఒక 3 minutes ఎపిసోడ్, అది చాలా అనుకున్నా. గెలిచేసావు ఇక్కడనే. అంతే. ఓకే. సో నార్మల్గా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సో అందరు కలిసి ఉన్నారు కదా, సో అంటే ఫోన్లు కూడా లేవంట, లేవు, తీసేసుకున్నారు. సో ఎక్కువ కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు మీతో? అగ్ని గారు కానీ, ఉపేన్ బ్రో కానీ, అనుషక వాజ్ సో సపోర్టివ్. నేను ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా అనుష రత్న ఒక దగ్గరికి వెళ్ళి తీసుకుంటుండే. శ్రీజ అక్క కూడా చాలా సపోర్టివ్గా ఉండే. అండ్ కల్కి అక్క, ఎవ్రీబడి, అబ్బు అన్న కానీ, మాధురి అక్క కానీ, ప్రతి ఒక్కరు చాలా సపోర్టివ్ ఉండే. పవన్ అన్న కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ, అంతా చాలా సపోర్ట్, బాగా చూసుకున్నారు. అండ్ ఇప్పుడు నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసిన, నేను ఒక అడ్మిన్ అయ్యి కొంతమందిని బీబీలో ఉన్న వాళ్ళని పెట్టింది కూడా గ్రూపే క్రియేట్ చేసిన అడ్మిన్ ఫర్ దట్ గ్రూప్. ఓకే ఓకే. సో చిన్న ఏజ్ అయినా కూడా ఆలోచనలు పెద్దగానే ఉన్నాయి అయితే. ఓకే. సో నార్మల్గా నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నేను సెలెక్ట్ అయిపోయినా ఐ గాట్ ఎక్స్పీరియన్స్. అండ్ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నా హౌ దే బిహేవింగ్ అనేది. నాకు నాకెవ్వరు తెలియనప్పుడు ఒక బంచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఒక ర్యాండమ్ పీపుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఐ గెట్ టు నో పీపుల్. అండ్ ప్రతి ఒక్కరు నాతో కనెక్ట్ అయిపోయారు. అండ్ కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా నాకు తెలియదు వాళ్ళవి, బట్ దే ఆల్ నో అబౌట్ మై నేమ్. ప్రతి ఒక్కరు పిలిచేవాళ్ళు బికాస్ ఐఎమ్ ద యంగర్ కదా మెన్స్లో. సో ఎవ్రీబడీస్ నోస్ మీ. ఓకే. సో ఇంతమంది కనెక్ట్ అయ్యారు. సో బిగ్ బాస్కి కొందరు వెళ్ళొచ్చు. సో నీ ఉద్దేశంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు? శ్రీజాక గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ షీ కెన్ స్పోక్, తన పాయింట్స్ తను ఏమనుకుంటుందో పెట్టగలదు. అండ్ ఆ కేటగిరీలో ఇంకోళ్ళు ఎవరు కనపడలా. బికాస్ ఇప్పుడున్న 13 మాట్లాడుకుందాం, 13 members గురించి మాట్లాడుకుంటే శ్రీజాక. అండ్ ఫన్నీ విషయంలో కానీ వీటిలో అయినా పవన్ కళ్యాణ్ అన్న ఈజ్ ఓకే. సో అంటే శ్రీజ నాగప్రసాద్ గారు వాస్ గుడ్ బికాస్ ఆయన విజయవాడ అండ్ హీస్ ప్లేయింగ్ కూడా మంచిగా ఆడుతున్నారు. సో శ్రీజ గెలవాలని అనుకుంటున్నా? పక్కా ఫిక్స్. కలికి వెళ్తే బాగుంటుందని ఉంది. ఓకే. సో కొందరి నేమ్స్ చెప్తాను నేను ర్యాపిడ్ ఫైర్ లాగా. సో వాళ్ళ గురించి ఒక్కొక్క వర్డ్ ఎక్స్ప్రెస్ చేయి, ఓకేనా? సో నీకు బాగా కనెక్ట్ అయింది ఫస్ట్ పేరు చెప్పింది అనుషక అండ్ అగ్ని. అందరికన్నా బాగా కనెక్ట్ అయిందంటే అగ్ని. ఓకే. అనుషక గురించి ఒక మాట చెప్పాలంటే సపోర్టివ్ అండ్ అర్థమైనట్టు చెప్తుంది. నా సిస్టర్స్ లాగా ఎలా అయితే నాకు చెప్తారో అలా చెప్తారు అన్నమాట. ఓకే. ప్రసన్న కుమార్. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ర్యాపో, బట్ హీస్ అ వారియర్ అంతే. బట్ ఆయన పర్సనాలిటీ ఏంటన్నది నేను చెప్పలేను. ఓకే. డాలియాక షీఈస్ అ ఫైటర్ అగైన్ అండ్ షీఈస్ సో కాన్ఫిడెంట్ అబౌట్ హర్ సెల్ఫ్ అండ్ ఫిజికల్లీ కూడా చాలా ఫిట్. మా గ్రూపే యాక్చువల్లీ. ఒక మీ గ్రూప్ డిస్కషన్స్లో మా గ్రూపే డాలియాక. ఓకే. డెమాన్ పవన్. హీస్ అ నైస్ గాయ్, క్యూట్ గాయ్ అండ్ బట్ ఎక్కువ ఓకల్ కాదు. ఓకల్ అయితే కూడా ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే. దివ్య నిఖితాక షీఈస్ సో టాక్టివ్. కొంతమంది 2 రకాలు ఉంటారు. వీళ్ళు మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నారా బాబు ఆపేయండి అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే ఓకే మాట్లాడినా పర్లేదు అనిపిస్తుంది. ఈ 2 types చెందిన వ్యక్తి. అండ్ విజయవాడే అంటే విజయవాడ బాగా సపోర్ట్ చేస్తున్నావా? మమ్మల్ని మేము సపోర్ట్. ఇప్పుడు మీరు తెలంగాణ అయితే మీరు తెలంగాణ సపోర్ట్ చేసుకోరా? అంతే అంటారా? ఓకే. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు. హీస్
అంటే ఆయనతో నాకు ర్యాప్ లేదు, ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే సెకండ్ థర్డ్ అయింది. సో మాకు అంత ర్యాప్ లేదు, బట్ హీస్ ప్లేయింగ్ వెల్ అనిపించింది గేమ్ చూసినప్పుడు. ఓకే. కల్కి అక్క సో ఫ్రెండ్లీ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, ఫిల్టర్స్ ఉన్నట్టు ఉండదు. సో ఐ ఫెల్ట్ నైస్, గుడ్ బబ్లీ. ఓకే. కళ్యాణ్ అన్నకి నాకు మంచి ర్యాప్ ఉంది అక్కడ ఉన్నంతసేపు, అండ్ జోక్స్ వేసుకుంటుండే, అండ్ హ్యాస్ ఎ కామిక్ సెన్స్, నైస్ పర్సన్. మనీష్ హిపోక్రటికల్ అంటే హిపోక్రసీ అని ఒకటి ఉంటుంది కదా, అది దానికి యాప్ట్ అవుతాడేమో ఒక ఫేస్ పెడితే. దిస్ గాయ్ మాస్క్ వేసుకున్నాడా? పెద్ద మాస్క్. ఓకే. నాగప్రసాద్ బ్రో వాస్ వెరీ జెన్యూన్, అంటే అమాయకత్వంతో కూడిన జెన్యూనిటీ ఉంటుంది కదా, హీ హ్యాస్ దట్. ఓకే. ప్రియా శెట్టి డాగ్ లవర్ అని చెప్తా. ఓకే. అంటే ఆమె గురించి నాకు తెలిసింది అదొక్కటే తెలుసు. శ్రేయ is a good player, deserving contest to be in top 15, and she's best, one of the good friend of mine. We have a rapport. ఓకే. శ్వేతా శెట్టి అక్కడ ఉన్నంతసేపు మతలబ్ షీఈస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ తను మంచి ప్లేయర్ అండ్ వెరీ స్ట్రాంగ్ వ్యక్తి, ఎమోషనల్లీ కానీ అన్ని పరంగా, ఫిజికల్గా కానీ షీఈస్ సో స్ట్రాంగ్. ఓకే. శ్రీజదమ్ము షీఈస్ గుడ్, అంటే ఎలా చెప్పాలి, ఆమె వోకల్గా మంచిగా పెడుతుంది, స్ట్రాటజిక్స్ మంచిగా పెడుతుంది. షీఈస్ గుడ్ యాక్చువల్లీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే. షాకిబ్ బ్రో డాన్స్ మంచిగా వేస్తుంటే బాగుండేది బ్రో. అంతేనా? ఓకే. డాన్స్లో పోయిందంటావా? ఓకే. అండ్ బట్ హీస్ ఆల్సో ప్లేయింగ్ వెల్ అని అనుకుంటున్నా కామెంట్ చూసి. సో నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు? నేను లేను కాబట్టి మీలో ఎవరైనా గెలవచ్చు, కప్ కొట్టచ్చు, బట్ నేను ఉండుంటే నాదే అని తెలుసు. సో ఇట్స్ ఓకే. ఆడండి ఈసారికి, వద్దాం గట్టిగా వద్దాం, కంబ్యాక్ మంచి గట్టి ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం. శ్రీముఖి మా చీముడిముఖి శ్రీముఖి అక్క గురించి ఏం చెప్పాలి, షీ సో గుడ్, బబ్లీ అంటారు, మంచిది యాక్చువల్లీ. సో అంటే ఈ వ్యక్తిని చూస్తే వెంటనే కనెక్ట్ అయిపోతాం అనిపిస్తుంది కదా. సో జోక్ లేయడానికి కానీ ఒక లీజ్ ఉంటుంది, ఈ వ్యక్తితో మనం జోక్ లేసే అంత ర్యాప్ వచ్చేస్తుంది అని ఆ వ్యక్తిని చూడంగానే అనిపిస్తుంది, అది ఒక ఫ్రెండ్ వైబ్ వచ్చేస్తుంది ఈజీగా. ఓకే. సో ముగ్గురు జడ్జెస్కి వెళ్ళిపోదాం. అభిజిత్ గుడ్ ప్లేయర్, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓకే. బిందు మాధవి షీఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. She's like, he's very silent and he played well. She's vocally good and she won it, and so I liked it. Navdeep garu, his honesty and his sarcasm was very good. Okay, so thank you so much. Thank you. నువ్వు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్కి పోవాలి 2 years తర్వాత అనుకున్నావు కాబట్టి, సో అది నెరవేరాలి. సో మేము అందరం సపోర్ట్ చేస్తాము, వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైల్డ్ కార్డ్ వచ్చినా ఐ వాజ్ ఓకే. వైల్డ్ కార్డ్ వస్తాను ఫిక్స్ అయినావా? అంటే ఐ వాజ్ ఇన్ ఎ స్పేస్, నాకు గ్రీన్ రాలా రెడ్ రాలా, ఐ వాజ్ ఇన్ ఎ బ్లాంక్ పేపర్. మనం ఏదైనా రాసుకోవచ్చు. బాస్ రెడీగా ఉన్నాడు, వైల్డ్ కార్డ్ బాస్ ఏది రాస్తాడు, బాస్ ఏమైనా రాయొచ్చు, బాస్ ఏది రాసినా ఐ వాజ్ ఓకే విత్ ఇట్. అంటే నీకు ఏమైనా కొడుతుందా నాకు వైల్డ్ కార్డ్ వస్తుందని? వి నెవర్ నో, మేబీ నాట్, చెప్పలేం కదా. రెడీగా ఉన్నావు అయితే? ఐఎమ్ రెడీ ఫర్. ఒకసారి చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ నన్ను వైల్డ్ కార్డ్లో తీసుకో, నీకు మంచి కంటెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అన్నమాట. ఓకే. కప్పు కొట్టడానికి రెడీగా ఉన్నాను. కప్పు దాని మీద ముందే వేసేసాయి కింద జే అని, జనిత్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఒకవేళ నన్ను వైల్డ్ కార్డ్లో తీసుకునే ఐడియా ఉంటే. ఓకే. సో ముందుగా వేసేసిన తర్వాత ఒక గెలవకపోతే పేరు అంటే 2 పెట్టుకో స్పేర్ యాక్చువల్లీ, బట్ నేను 100% చెప్తున్నా, నీకు ఆ స్పేర్ వాడాల్సిన అవసరం రాదంటావా? నేను వెళ్తే ఓకే. కప్పుతో బయటకు వస్తాను. ఓకే. సో బిగ్ బాస్ చూసుకోండి, వైల్డ్ కార్డ్ కోసం కూడా కొంచెం ట్రై చేస్తున్నాడు, వస్తుందని వెయిట్ చేస్తున్నాడు, చూసేద్దాం. మరి ట్రై చేయట్లా, నువ్వు తీసుకుంటారంటే ఓకే. ఓకే. రెడీగా ఉన్నావు? ఐఎమ్ రెడీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.